డబ్బులు ఖర్చు పెడితే పెళ్లి గ్రాండ్ గా అవ్వచ్చు, కానీ సాంప్రదాయం తెలిస్తేనే ఆ పెళ్లికి నిండుదనం వస్తుంది. మరి మన తెలుగు పెళ్లిల్లో చేసే ఈ ఆచారాల వెనుక ఉన్న అసలు కథ ఏంటి? జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారు? కంకణ ఎందుకు కడతారు? అంటే మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక అమ్మాయి తన పుట్టింటి నుండి కొత్త జీవితంలోకి అడుగు పెట్టే ముందు గౌరీదేవి ఆశీర్వాదం కోరుకుంటుంది. అందుకే తెలుగు ట్రెడిషన్స్ లో గౌరీ పూజకి ప్రత్యేక స్థానం ఉంది. ముత్తైదువులు, కుటుంబ పెద్దల ఆశీస్సుల మధ్య వధువు ఈ పూజను భక్తి శ్రద్ధలతో చేస్తుంది. హిందూ పురాణాల ప్రకారం పార్వతీదేవి శివుడిని భర్తగా పొందడానికి కఠోర తపస్సు చేసింది. అందుకే శివపార్వతుల దాంపత్యం ఆదర్శ దాంపత్యానికి ప్రతీకగా భావిస్తారు. తమ వైవాహిక జీవితం కూడా వారిలాగే ప్రేమ, అనురాగం, అన్యోన్యతలతో నిండిపోవాలని వధువు గౌరీదేవిని ప్రార్థిస్తుంది. గౌరీదేవిని సౌభాగ్య ప్రదాయనిగా కూడా ఆరాధిస్తారు. తన భర్త ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, వివాహ బంధం చిరకాలం సంతోషంతో కొనసాగాలని, సుమంగలిగా జీవించాలని అమ్మవారి ఆశీర్వాదాలను కోరుకుంటుంది. అమ్మాయికి పెళ్లి అనేది ఒక కొత్త అధ్యాయం. పుట్టింటిని వదిలి కొత్త కుటుంబంలోకి అడుగు పెట్టే ఈ సందర్భంలో భవిష్యత్తు బాధ్యతలను ధైర్యంగా స్వీకరించే శక్తిని, మానసిక ప్రశాంతతను ప్రసాదించమని గౌరీదేవిని వేడుకుంటుంది. అంతేకాకుండా కొత్త సంసారాన్ని చక్కగా నడిపించే సద్బుద్ధి, ఓర్పు, ఐశ్వర్యం, సత్సంతానం, వంశాభివృద్ధి కలగాలని కూడా జగన్మాతను ప్రార్థిస్తుంది. అందుకే కన్యాదానానికి ముందే వధువు చేత ఈ పవిత్రమైన గౌరీ పూజను చేయిస్తారు. చాలా మంది బాసికాన్ని కేవలం ఒక అలంకరణగా భావిస్తారు. కానీ మన పూర్వీకులు ఈ ఆచారాన్ని కేవలం అందం కోసం కాకుండా ఆధ్యాత్మిక, శాస్త్రీయ మరియు కుటుంబ బంధాల విలువలను గుర్తు చేయడానికి ఏర్పరిచారు. బాసికం అనేది వధూవరుల నుదుటిపై రెండు కనుబొమ్మల మధ్య భాగానికి సమీపంగా కట్టబడుతుంది. యోగ శాస్త్రం ప్రకారం ఈ ప్రాంతాన్ని ఆజ్ఞా చక్రం అని పిలుస్తారు. ఇది ఏకాగ్రత, ఆలోచన శక్తి మరియు మానసిక స్థిరత్వానికి కేంద్రంగా భావించబడుతుంది. పెళ్లి సమయంలో అనేక మంది చూపులు, భావోద్వేగాలు సందడి మధ్య వధూవరులు ప్రశాంతంగా ఉండాలని, దృష్టి చెదరకుండా ఉండాలని ఈ బాసికం సూచిస్తుంది. మన పెద్దలు దీనిని ఒక రక్షణ కవచంగా కూడా భావించారు. పెళ్లి వంటి శుభకార్యాలలో దిష్టి, ప్రతికూల శక్తులు దూరంగా ఉండాలని సంకల్పిస్తూ బాసికం కడతారు. అందుకే దీనికి ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే బాసికం యొక్క గొప్పతనం కేవలం దాని రూపంలోనే కాదు, దాని కట్టే వ్యక్తుల్లో కూడా ఉంది. తెలుగు సాంప్రదాయంలో బాసికం కట్టే హక్కు సాధారణంగా మేనత్తకు లేదా మేనమామకు మాత్రమే ఉంటుంది. దీని వెనుక ఒక అందమైన భావన దాగి ఉంది. తల్లి తరపున మేనమామ, తండ్రి తరపున మేనత్త కుటుంబంలో అత్యంత ఆప్తులుగా భావించబడతారు. తల్లిదండ్రుల తర్వాత అంతటి ప్రేమ, ఆప్యాయత, బాధ్యత చూపే బంధాలు ఇవే. పెళ్లి అనేది జీవితంలో ఒక కొత్త అధ్యాయం. అలాంటి సమయంలో మేనత్త లేదా మేనమామ బాసికం కట్టడం ద్వారా మీ జీవిత ప్రయాణంలో ఎలాంటి కష్టాలు వచ్చినా మేము మీకు అండగా ఉంటాం అనే భరోసాను సమాజం ముందు తెలియజేస్తారు. ఇది కేవలం ఒక ఆచారం కాదు, ఒక బాధ్యతను స్వీకరించే సంకేతం. చిన్ననాటి నుండి తమ కళ్ళ ముందు పెరిగిన మేనకోడలు లేదా మేనల్లుడు జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజున తమ ఆశీస్సులను బాసికం రూపంలో అందజేస్తారు. తెలుగు కుటుంబ వ్యవస్థలో మేనరిక బంధాలకు ప్రత్యేకమైన గౌరవం ఉంది. అందుకే ఈ పవిత్రమైన కార్యాన్ని కూడా ఆ బంధానికి అప్పగించారు. ఇది బంధాల బలాన్ని, కుటుంబ ఐక్యతను, పరస్పర ప్రేమను ప్రతిబింబించే సంప్రదాయం. నుదిటిపై కట్టే చిన్న బాసికం మన సంస్కృతిలో బంధాల గొప్పతనాన్ని, పెద్దల ఆశీస్సులను మరియు కొత్త జీవితానికి రక్షణను సూచించే ఒక పవిత్రమైన సాంప్రదాయం.
పీటలపై కూర్చోబెట్టిన తర్వాత జరిగే మొదటి ముఖ్యమైన శాస్త్రాల్లో కంకణ ధారణ ఒకటి. చాలా మంది ఇది కేవలం ఒక దారం మాత్రమే అనిపించవచ్చు, కానీ మన సాంప్రదాయంలో ఇది రక్షణ, సంకల్పం, ఆశీర్వాదం మరియు బాధ్యతలకు ప్రతీకగా భావించబడుతుంది. హిందూ సాంప్రదాయంలో ఏ శుభకార్యమైన, యజ్ఞమైన ప్రారంభించే ముందు దీక్ష తీసుకోవడం ఆనవాయితీ. పెళ్లి కూడా ఒక పవిత్రమైన యజ్ఞంగా భావిస్తారు. అందుకే కంకణం కట్టిన క్షణం నుండి వధూవరులు తమ జీవితంలోని అత్యంత ముఖ్యమైన బంధంలోకి అడుగు పెడుతున్నామని సంకల్పం చేస్తారు. ఈ కంకణం వారికి ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది. ఇకపై వారు కేవలం ఇద్దరు వ్యక్తులు కాదు, ఒక కుటుంబానికి పునాది వేయబోతున్న జీవిత భాగస్వాములు. కంకణ ధారణ వెనుక మరో ముఖ్యమైన ఉద్దేశం రక్షణ. పెళ్లి సమయంలో అందరి చూపు వధూవరులపైనే ఉంటుంది. అందుకే దృష్టి దోషాలు, ప్రతికూల ప్రభావాలు దూరంగా ఉండాలని పెద్దలు భావించారు. అందుకే కంకణాన్ని సాధారణ దారంతో కాకుండా పసుపు రాసిన పవిత్ర నూలుతో తయారు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో మామిడి ఆకు, ఉత్తరేణి ఆకు లేదా నల్లటి ఉన్ని దారాన్ని కూడా దీనికి జత చేస్తారు. ఇవన్నీ కలిసి వధూవరులకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయని నమ్మకం. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం కూడా వివాహ సమయంలో చిన్న చిన్న గ్రహ దోషాలు లేదా విఘ్నాల ప్రభావం చూపకుండా ఉండేందుకు పూజించిన కంకణాన్ని కడతారు. దీని వల్ల పెళ్లి కార్యక్రమం ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగుతుందని విశ్వసిస్తారు. ఇక శాస్త్రీయంగా చూస్తే కూడా కంకణ ధారణకు ఒక ప్రత్యేకత ఉంది. మన మణికట్టు ప్రాంతంలో అనేక ముఖ్యమైన నాడులు మరియు ప్రెషర్ పాయింట్లు ఉంటాయి. కంకణాన్ని మణికట్టుకు కాస్త బిగుతుగా కట్టడం వల్ల ఆ ప్రాంతం ఉత్తేజితం అవుతుందని చెబుతారు. దీనివల్ల పెళ్లి సమయంలో ఉండే ఆందోళన, ఒత్తిడికి కొంతవరకు తగ్గి వధూవరులు ప్రశాంతంగా ఉండేందుకు సహాయపడుతుందని కొందరు భావిస్తారు. తెలుగు పెళ్లిళ్లలో అత్యంత ముఖ్యమైన ఘట్టం ఏదైనా ఉందంటే అది జీలకర్ర బెల్లం. ఎందుకంటే శాస్త్రం ప్రకారం ఈ క్షణం వరకు వధూవరులు ఇద్దరు వ్యక్తులు మాత్రమే. కానీ జీలకర్ర బెల్లం పెట్టిన క్షణం నుండి వారు భార్యాభర్తలుగా మారిపోతారు. సుముహూర్తం సమీపించగానే పురోహితులు మంత్రోచ్చారణలు చేస్తూ శుభముహూర్తాన్ని ప్రకటిస్తారు. ఆ పవిత్రమైన క్షణంలో వధూవరులు ఒకరి తలపై ఒకరు జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని ఉంచుతారు. ఈ చిన్న ఆచారం వెనుక ఎంతో గొప్ప అర్థం దాగి ఉంది. ముందుగా దీని ఆధ్యాత్మికత భావనను చూస్తే జీలకర్ర స్వభావం కాస్త ఘాటుగా ఉంటుంది. బెల్లం మాత్రం తీపికి ప్రతీక. మన జీవితంలో కూడా సుఖాలు, కష్టాలు రెండూ ఉంటాయి. అందుకే వధూవరులు ఈ ఆచారం ద్వారా జీవితంలో ఎదురయ్యే తీపిని అయినా, చేదుని అయినా ఇద్దరం కలిసి పంచుకుంటామని మౌనంగా ప్రమాణం చేసుకుంటారు. మరో అందమైన భావన ఏమిటంటే జీలకర్రను బెల్లంలో కలిపిన తర్వాత వాటిని మళ్లీ వేరు చేయడం చాలా కష్టం. అలాగే వివాహం తర్వాత భార్యాభర్తలు కూడా రెండు వేర్వేరు వ్యక్తులుగా కాకుండా ఒకే జీవిత ప్రయాణంలో భాగస్వాములుగా కలిసిపోవాలని ఈ ఆచారం సూచిస్తుంది. శాస్త్రీయంగా కూడా ఈ ఆచారానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉందని పెద్దలు చెబుతారు. జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని తలపై ఉంచే ప్రాంతాన్ని బ్రహ్మరంధ్రం లేదా ఆజ్ఞచక్రం అని పిలుస్తారు. ఇది మన ఆలోచనలు, ఏకాగ్రత, మానసిక స్థిరత్వానికి సంబంధించిన కేంద్రంగా భావించబడుతుంది. ఈ సమయంలో వధూవరులు ఒకరినొకరు స్పృశించడం ద్వారా వారి మధ్య మానసిక అనుబంధం మరింత బలపడుతుందని, కొత్త జీవితాన్ని ఒకే ఆలోచనలతో ప్రారంభించాలనే సంకేతం ఇస్తుందని నమ్ముతారు. ఇంకా ఒక విశేషం ఏమిటంటే జీలకర్ర బెల్లం పెట్టే వరకు వధూవరుల మధ్య ఒక అడ్డతెర ఉంటుంది. ఇది వారి గత జీవితాలకు ప్రతీకగా భావిస్తారు. ముహూర్త సమయంలో జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాతే ఆ తెర తొలగించబడుతుంది. క్షణం నుంచే వారు ఒకరి జీవితంలోకి ఒకరు అధికారికంగా ప్రవేశిస్తారు. ఈసారిగా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకునే ఆ పవిత్రమైన సందర్భాన్ని శుభ దృష్టి అని అంటారు. మన పెద్దలు ఇంకో గొప్ప సందేశాన్ని కూడా ఈ ఆచారం ద్వారా అందించారు. వివాహ బంధం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక కాదు, రెండు కుటుంబాల కలయిక, రెండు మనసుల కలయిక, రెండు జీవితాల కలయిక. జీలకర్ర బెల్లం మిశ్రమం ఎలా విడదీయరానిదో ఈ బంధం కూడా అంతే బలంగా ఉండాలని ఆశీర్వదిస్తారు. అందుకే తెలుగు పెళ్లిళ్లలో ఎన్నో ఆచారాలు ఉన్నా జీలకర్ర బెల్లం సమయానికి తప్పకుండా ఉండాలి అని పెద్దలు ప్రత్యేకంగా చెబుతుంటారు. ఎందుకంటే అదే వివాహానికి అసలైన ఆరంభం. జీలకర్ర బెల్లం కేవలం ఒక ఆచారం కాదు, రెండు మనసులు, రెండు కుటుంబాలు, రెండు జీవితాలు ఒకటవుతున్న పవిత్రమైన క్షణం. పవిత్ర వివాహ బంధంలో అత్యంత ముఖ్యమైన ఘట్టాల్లో ఒకటి కన్యాదానం. కన్య అంటే వివాహం కాని కుమార్తె, దానం అంటే అర్పించడం లేదా బాధ్యతతో అప్పగించడం. అయితే ఇక్కడ దానం అనే పదాన్ని వస్తువుని ఇవ్వడం అనే అర్థంలో తీసుకోకూడదు. ప్రేమతో, విశ్వాసంతో, బాధ్యతతో తన కుమార్తె జీవితాన్ని ఒక మంచి భాగస్వామికి అప్పగించడం అనే భావన ఇందులో ఉంటుంది. హిందూ శాస్త్రాల ప్రకారం కన్యాదానం మహాదానాల్లో అత్యంత గొప్పదిగా చెప్పబడింది. ఎందుకంటే తల్లిదండ్రులు ఎన్నో సంవత్సరాలు ప్రేమతో పెంచిన కుమార్తెను కొత్త కుటుంబంలోకి అడుగు పెట్టే
పట్టేలా ఆశీర్వదిస్తూ పంపిస్తారు. త్యాగానికి నిస్వార్థ ప్రేమకు ప్రతీకగా భావిస్తారు. కన్యాదాన సమయంలో వరుడిని విష్ణుమూర్తి స్వరూపముగా, కుమార్తెను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఈ భావన ద్వారా దాంపత్య జీవితం దైవికమైనదని తెలియజేస్తారు. వరుడి పాదాలను కడిగి అతిథి దేవో భవ అనే భావంతో గౌరవిస్తారు. అనంతరం తండ్రి తన కుమార్తె చేతిని వరుడి చేతిలో ఉంచి పవిత్ర జలాన్ని పోస్తూ బాధ్యతలను అప్పగిస్తాడు. దీనిని పాణి సమర్పణం అని కూడా అంటారు. ఈ సమయంలో చెప్పే మంత్రాల్లో ఒక ముఖ్యమైన భావం ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే 4 పురుషార్థాల్లో భార్యాభర్తలు ఒకరికొకరు తోడుగా ఉండాలని సూచిస్తుంది. భార్యను గౌరవంగా, రక్షణగా, ప్రేమగా చూసుకోవాలని వరుడు ప్రమాణం చేస్తాడు. శాస్త్రాల ప్రకారం కన్యాదానం చేయడం వల్ల తల్లిదండ్రులకు, ముఖ్యంగా పితృదేవతలకు పుణ్యం లభిస్తుందని విశ్వాసం ఉంది. కొన్ని పురాణాలు 7 తరాల పూర్వీకులకు కూడా శ్రేయస్సు కలుగుతుందని చెబుతాయి. అలాగే కన్యాదానం అనేది కుమార్తె పుట్టింటితో ఉన్న బంధం ముగిసిపోవడం కాదు, ఆమె జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం అవుతుందనే సంకేతం మాత్రమే. నేటి కాలంలో కూడా ఈ సాంప్రదాయాన్ని సమానత్వ భావనతో అర్థం చేసుకుంటున్నారు. కుమార్తెను ఎవరికైనా ఇచ్చేయడం కాదు, ఆమె ఎంపిక చేసిన జీవిత భాగస్వామితో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి తల్లిదండ్రులు ఆశీర్వదించడం అనే భావనకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే కన్యాదానం అనేది ఒక ఆచారం మాత్రమే కాదు, ప్రేమ, నమ్మకం, బాధ్యత, ఆశీర్వాదం, కుటుంబ బంధాలు, ధర్మం మరియు జీవితాంతం కలిసి నడవాలనే సంకల్పానికి ప్రతీకగా నిలిచే అత్యంత పవిత్రమైన వివాహ ఘట్టం. హిందూ సాంప్రదాయ వివాహ వ్యవస్థలో అత్యంత పవిత్రమైన ఘట్టం మాంగళ్య ధారణ. దీనినే సాధారణంగా తాళి కట్టడం అని పిలుస్తారు. వివాహంలో ఈ క్షణం నుంచే ఇద్దరు వ్యక్తులు అధికారికంగా భార్యాభర్తలుగా కొత్త జీవితాన్ని ప్రారంభించినట్లు భావిస్తారు. మంగళ అంటే శుభప్రదమైనది, సూత్రం అంటే తాడు లేదా బంధం. ఈ రెండు కలిపి మంగళసూత్రం అనే పదం ఏర్పడింది. ఇది కేవలం ఒక ఆభరణం కాదు, జీవితాంతం కలిసి నడిచే అనుబంధానికి, బాధ్యతకు, ప్రేమకు, పరస్పర గౌరవానికి ప్రతీక. మాంగళ్య ధారణ సమయంలో వరుడు వధువు మెడలో 3 ముళ్ళు వేస్తాడు. ప్రతి ముడికి ప్రత్యేకమైన అంతరార్థం ఉంది. మొదటి ముడి భార్యాభర్తల మధ్య ప్రేమ, నమ్మకం, అనురాగానికి ప్రతీక. రెండవ ముడి 2 కుటుంబాల ఐక్యతను సూచిస్తుంది. మూడవ ముడి ధర్మం, సమాజం, దైవం పట్ల బాధ్యతను గుర్తు చేస్తుంది. కొన్ని సాంప్రదాయాల ప్రకారం ఈ 3 ముడులు మనసు, మాట, చేతల ఏకత్వాన్ని కూడా సూచిస్తాయి. భార్యాభర్తలు ఆలోచనలో, సంభాషణలో, కార్యాచరణలో ఒకరు తోడుగా ఉండాలని దీనివల్ల తెలియజేస్తారు. మరో నమ్మకం ప్రకారం ఈ 3 ముళ్ళు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సూచిస్తాయి. సృష్టి, స్థితి, లయం అనే విశ్వ ధర్మాలను దాంపత్య జీవితంలో ప్రతిబింబించాలని సూచిస్తాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో మంగళసూత్రంలో సాధారణంగా 2 తాళిబొట్లు ఉంటాయి. ఒకటి పుట్టింటి వారి ప్రేమకు, మరొకటి అత్తింటి వారి ఆమోదానికి ప్రతీకగా భావిస్తారు. అంటే ఒక అమ్మాయి 2 కుటుంబాల మధ్య వారధిగా నిలుస్తుందనే సందేశాన్ని ఇది ఇస్తుంది. మంగళ్య ధారణకు ఉపయోగించే పసుపు తాడుకి కూడా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. పసుపు శుభానికి, ఆరోగ్యానికి, పవిత్రతకు సంకేతంగా భావిస్తారు. అందుకే అనేక ప్రాంతాల్లో మొదట పసుపు తాడులో మాంగళ్యాన్ని ధరిస్తారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులు అక్షింతలు చల్లుతూ కొత్త జంటను ఆశీర్వదిస్తారు. ఇది కేవలం ఆనందాన్ని వ్యక్తపరచడమే కాదు, వారి జీవితంలో శుభం, ఐశ్వర్యం, సంతానం, ఆరోగ్యం కలగాలని కోరే ఆశీర్వాదానికి సంకేతం. పురోహితులు పఠించే ప్రసిద్ధ మంత్రం కూడా ఎంతో అర్థవంతంగా ఉంటుంది. మాంగళ్యం తంతు నానేనా మమ జీవన హేతునా. దీని భావం ఏంటంటే, ఓ సౌభాగ్యవతి, నా జీవితానికి ఆధారమైన ఈ మంగళసూత్రాన్ని నీ మెడలో కడుతున్నాను. నాతో కలిసి 100 ఏళ్లు సుఖ సంతోషాలతో జీవించు అని అర్థం. అలాగే శాస్త్రాల ప్రకారం మాంగళ్య ధారణ అనేది కేవలం భర్త భార్యకు ఇచ్చే గుర్తు మాత్రమే కాదు, భార్యను గౌరవంగా చూసుకోవడం, ఆమెకు తోడుగా నిలవడం, సుఖ దుఃఖాల్లో భాగస్వామిగా ఉండటం అనే జీవిత కాల వాగ్దానం కూడా. పురాతన కాలంలో మంగళసూత్రం స్త్రీకి వివాహిత అనే గుర్తింపును ఇచ్చేది. కానీ నేటి కాలంలో దీని అర్థం మరింత విస్తరించింది. ఇది సమానత్వం, పరస్పర గౌరవం, నమ్మకం, కలిసి ఎదగాలనే సంకల్పానికి ప్రతీకగా మారింది. ప్రాంతాన్ని బట్టి తాళి ఆకారం మారుతూ ఉంటుంది. కొందరు శైవ సాంప్రదాయం ప్రకారం, మరికొందరు వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ప్రత్యేక చిహ్నాలను ఉపయోగిస్తారు. అయితే రూపం మారినా దాని వెనుక ఉన్న భావం మాత్రం ఒకటే. ఇద్దరు వ్యక్తులు జీవితాంతం ఒకరికొకరు అండగా నిలవాలనే పవిత్ర బంధం. అందుకే మాంగళ్య ధారణ అనేది కేవలం ఒక పెళ్లి ఆచారం కాదు, అది ప్రేమ, బాధ్యత, నమ్మకం, కుటుంబ ఐక్యత, ధర్మం, దైవ ఆశీర్వాదం, జీవితాంతం కలిసి నడిచే ప్రమాణానికి ప్రతీకగా నిలిచే అత్యంత పవిత్రమైన వివాహ ఘట్టం.
మాంగళ్య ధారణ తర్వాత వధూవరులు ఒకరి తలపై ఒకరు తలంబ్రాలు పోసుకుంటారు. ఇది కేవలం ఒక సరదా కార్యక్రమం మాత్రమే కాదు, జీవితాంతం కలిసి సంతోషంగా జీవించాలనే పవిత్రమైన సంకల్పానికి ప్రతీక. తలంబ్రాలు అనే పదం తలపై పోసే అక్షతలు అనే భావన నుంచి వచ్చింది. సాధారణంగా బియ్యాన్ని పసుపు, కుంకుమ, నెయ్యి, సుగంధ ద్రవ్యాలతో కలిపి సిద్ధం చేస్తారు. మన భారతీయ సంస్కృతిలో బియ్యాన్ని మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. అందుకే వధూవరులు ఒకరి తలపై ఒకరు ధాన్యాన్ని పోసుకోవడం ద్వారా తమ జీవితాలు ఎల్లప్పుడూ ధనధాన్యాలతో, సుఖ సంతోషాలతో, ఐశ్వర్యంతో నిండి ఉండాలని ప్రార్థిస్తారు. ఘట్టంలో మరో అందమైన సందేశం కూడా దాగి ఉంది. ఇప్పటి వరకు ఇద్దరు వేరువేరు కుటుంబాల్లో పెరిగారు, కానీ ఇకపై వారి ఆలోచనలు, ఆశయాలు, బాధ్యతలు, సుఖ దుఃఖాలు అన్నీ ఒకటే అవుతాయని ఇది తెలియజేస్తుంది. మొదట కొంచెం మెల్లగా, ఆ తర్వాత సరదాగా ఒకరిపై ఒకరు ఎక్కువగా తలంబ్రాలు పోసుకుంటారు. దీంతో పెళ్లి మండపం మొత్తం నవ్వులతో నిండిపోతుంది. ఈ సరదా క్షణాలు కొత్త జంటలలో సంకోచాన్ని తగ్గించి వారి మధ్య స్నేహాన్ని, చనువుని పెంచుతాయి. పెళ్లి రోజు ఉదయం నుంచి ఎన్నో పూజలు, ఆచారాలు, బాధ్యతల వల్ల వధూవరులు అలసటకు గురవుతారు. అలాంటి సమయంలో ఈ తలంబ్రాల ఘట్టం వారికి మానసిక ప్రశాంతతను, ఉల్లాసాన్ని అందిస్తుంది. ఇందులో ఉపయోగించే పసుపుకి, నెయ్యికి కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. నెయ్యి శరీరానికి చల్లదనాన్ని అందిస్తుందని పెద్దలు చెబుతారు. కొన్ని ప్రాంతాల్లో తలంబ్రాలు ముత్యాలు, పూల రేకులు, చిన్న నాణేలు కూడా కలుపుతారు. ఇది సంపద, సంతానం, శుభం, ఆనందం ఇంట్లో ఎల్లప్పుడూ నిండి ఉండాలని సూచిస్తుంది. అలాగే ఈ ఘట్టం భార్యాభర్తల జీవితానికి ఒక చిన్న సందేశాన్ని కూడా ఇస్తుంది. జీవితంలో ఎన్ని బాధ్యతలు వచ్చినా, ఎంత బిజీగా ఉన్నా నవ్వుతూ సరదాగా ఒకరికొకరు తోడుగా ఉండాలని గుర్తు చేస్తుంది. అందుకే తలంబ్రాలు అనేది కేవలం ఒక పెళ్లి ఆచారం కాదు, ప్రేమ, ఆనందం, ఐక్యత, స్నేహం, సంపద, కుటుంబ బంధాలు జీవితాంతం కలిసి నవ్వుతూ ముందుకు సాగాలనే సంకల్పానికి ప్రతీకగా నిలిచే అద్భుతమైన వివాహ ఘట్టం.
తంతు పూర్తయిన తర్వాత వధూవరులకు ఆకాశంలో అరుంధతి వశిష్ఠ నక్షత్రాలను చూపిస్తారు. పురాణాల ప్రకారం అరుంధతి దేవి తన జ్ఞానం, వినయం, ధర్మనిష్ట పతి వ్రత్యంతో దేవతలు, మహర్షులందరి గౌరవాన్ని పొందింది. ఆమె భర్త వశిష్ఠ మహర్షితో కలిసి ఆదర్శ దాంపత్యానికి ప్రతీకగా నిలిచింది. అందుకే కొత్తగా పెళ్లైన జంట కూడా వారిలాగే ప్రేమ, నమ్మకం, పరస్పర గౌరవంతో జీవితాన్ని గడపాలని ఈ సాంప్రదాయం ద్వారా ఆశీర్వదిస్తారు. భార్యాభర్తలలో ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ కాదు, ఇద్దరు సమానమే. ఒకరికొకరు అండగా నిలుస్తూ జీవితంలోని ప్రతి సంతోషం, ప్రతి సవాలును కలిసి ఎదుర్కోవాలని ఈ ఆచారం గుర్తు చేస్తుంది. అందుకే అరుంధతి నక్షత్ర దర్శనం అనేది కేవలం నక్షత్రాలను చూపించే ఆచారం కాదు, ప్రేమ, సమానత్వం, నమ్మకం, జీవితాంతం కలిసి నడవాలనే పవిత్రమైన సంకల్పానికి ప్రతీక. పెళ్లి తర్వాత 5 లేదా 9 మంది ముత్తైదువులకు కొబ్బరి బొండాలు ఇవ్వడం ఒక అందమైన ఆచారం. ఇది కేవలం బహుమతి ఇవ్వడం కాదు, కొత్త జంటకు ఆశీర్వాదాలను ఆహ్వానించే పవిత్రమైన సాంప్రదాయం. హిందూ సాంప్రదాయాల్లో కొబ్బరికాయను శ్రీఫలం అని పిలుస్తారు. ఇది లక్ష్మీదేవిని స్వరూపంగా భావిస్తారు. అందుకే కొత్త వధువు దీర్ఘ సుమంగలిగా, సౌభాగ్యవతిగా ఉండాలని కోరుకుంటూ ముత్తైదువులకు కొబ్బరి బొండాలు అందిస్తారు. ఇందులో 5 లేదా 9 సంఖ్యలకు కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. 5 అంటే పంచభూతాల ఆశీర్వాదం, 9 మంది అంటే నవగ్రహాలు, నవదుర్గల అనుగ్రహానికి ప్రతీకగా భావిస్తారు. కొబ్బరి చెట్టును కల్పవృక్షం అని పిలుస్తారు. అది ఎప్పుడూ సమృద్ధికి చిహ్నంగా ఉంటుంది. అలాగే కొత్త జంట జీవితంలో ఆనందం, ఐశ్వర్యం, వంశాభివృద్ధి కలగాలని పెద్దలు ఆశీర్వదిస్తారు.